దేశ భవిష్యత్తును నిర్దేశించే నిర్మలమ్మ పద్దు సిద్ధమైంది. ప్రభుత్వాల నుంచి సామాన్యుడి వరకు ఈ పద్దుపై ఎన్నో ఆశలు. విద్యార్థుల దగ్గర నుండి ఉద్యోగుల వరకు, అంబానీల నుండి బజ్జీల బండి యజమానుల వరకు, క్రూడ్ ఆయిల్ నుండి కోకోనట్ ఆయిల్ వరకు ఎన్నో అంచనాలు, ఎన్నో అభిప్రాయాలు. 50 లక్షల కోట్లతో నిర్మలమ్మ పార్లమెంట్లో అడుగుపెట్టారు. హల్వాతో ఎంపీల నోరు తీపి చేసిన నిర్మలమ్మ బడ్జెట్ విషయంలో దేశ ప్రజలకు ఏ వరాలు ఇస్తారో అని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన మధ్యతరగతి ఓవైపు పన్నులు, మరోవైపు ధరలతో కుదేలైపోతుంది. దానికి పెరిగిపోతున్న అప్పులతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కష్టాలు పడుతోంది. ఖర్చులు తగ్గించుకున్న ఆదాయం పెరగడం లేదు. మరి ఈ టైంలో రాబోతున్న బడ్జెట్ ఏ ప్రోత్సాహకాలు ఇవ్వబోతుందా అని పార్లమెంట్ వైపు ఆశగా చూస్తుంది మధ్యతరగతి ప్రజానీకం. పన్ను మినహాయింపు పరిమితి పెరగాలి. గతేడాది ప్రవేశపెట్టిన కొత్త ఆదాయ పన్ను విధానం కింద 3 లక్షల రూపాయల వార్షిక ఆదాయం వరకు పన్నుపోటు లేదు. అదే పాత విధానాన్ని ఎంచుకుంటే ఈ పరిమితి 2.5 లక్షల వరకు మాత్రమే. దీన్ని 2014లో నిర్ణయించారు. గత 5 ఏళ్లలో ధరల సెగ ఏటా సగటున 5.7% చొప్పున పెరుగుతూ వచ్చింది. ఈ లెక్కన చూస్తే ఎప్పుడో 2014లో నిర్ణయించిన 2.5 లక్షల విలువ ప్రస్తుతం 1.4 లక్షలు మాత్రమే. 2014 నాటి జీవన ప్రమాణాలతో నివసించాలంటే వచ్చే బడ్జెట్లో అయినా కేంద్ర ఆర్థిక మంత్రి ఈ పరిమితిని 5.7 లక్షలకు పెంచాలనే డిమాండ్లు ఉన్నాయి. దీనికి తోడు ప్రస్తుతం 15 లక్షలకు మించిన వార్షిక ఆదాయం ఉన్నవారు 30% పన్ను స్లాబ్లోకి వస్తున్నారు. కనీసం వచ్చే బడ్జెట్లో అయినా ఆర్థిక మంత్రి ఈ స్లాబ్లోకి వచ్చే వార్షిక ఆదాయ పరిమితిని 20 లక్షల రూపాయలకు పెంచాలని కోరుతున్నారు. పొదుపు ఖాతా వడ్డీ పరిమితి పెంచుతారా? ప్రస్తుతం బ్యాంకు పొదుపు ఖాతాలోని మొత్తాలపై వచ్చే వార్షిక వడ్డీ 10,000 రూపాయలు మించితే పన్నుపోటు తప్పదు. ఈ మొత్తాన్ని 2013లో నిర్ణయించారు. ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకుంటే ప్రస్తుతం దీని విలువ 5,000 రూపాయలు మాత్రమే. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ పరిమితిని కనీసం 20,000 రూపాయలకైనా పెంచాలని వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారులు కోరుతున్నారు. దీనికి తోడు ప్రజల్లో దీర్ఘకాలిక పొదుపును ప్రోత్సహించేందుకు 3 ఏళ్లకు మించిన కాల పరిమితి ఉండే ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఆదాయాన్ని దీర్ఘకాలిక మూలధన లాభాల కింద పరిగణించి 12.5%, అంతకంటే తక్కువ కాలపరిమితి ఉండే డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఆదాయంపై ఆయా వ్యక్తుల ఆదాయ స్లాబుల ప్రకారం పన్నుపోటు ఉండాలని ట్యాక్స్ నిపుణులు సూచిస్తున్నారు. ఏటీసీ పరిమితి చాలదు. మధ్యతరగతి ప్రజలు, వేతన జీవులకు ప్రధాన ఊరట ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద లభించే మినహాయింపులే. ప్రస్తుతం పాత పన్ను విధానాన్ని ఎంచుకునే వారికి ఈ సెక్షన్ కింద వివిధ ఖర్చులు, పెట్టుబడులకు 1.5 లక్షల వరకు మినహాయింపు ఇస్తున్నారు. ఈ మొత్తాన్ని కూడా ఎప్పుడో 2015లో సవరించారు. ప్రస్తుత ధరల ప్రకారం చూస్తే ఇది కనీసం 2.5 లక్షల నుంచి 3 లక్షల రూపాయలైనా ఉండాలని మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులు కోరుతున్నారు. దీనికి తోడు ఈ సెక్షన్ కింద మరో సబ్సెక్షన్ చేర్చి పిల్లల చదువుల కోసం చెల్లించే ట్యూషన్ ఫీజుపై 50,000 రూపాయల వరకు, గృహ రుణాలపై చెల్లించే అసలుకు 50,000 రూపాయల వరకు ప్రత్యేక మినహాయింపు ఇవ్వాలని మధ్యతరగతి ప్రజానీకం కోరుతోంది. రియల్టీ పరిశ్రమ. ప్రస్తుతం దేశంలో రియల్టీ పరిశ్రమ పరిస్థితి కూడా ఏమంత బాగోలేదు. 1 కోటి రూపాయల కంటే ఎక్కువ ధర ఉండే లగ్జరీ నివాసాలకు తప్ప మిగతా వాటికి పెద్దగా గిరాకీ లేదు. నిజానికి గతేడాది దేశంలోని 9 ప్రధాన నగరాల్లో 1 కోటి రూపాయల కంటే తక్కువ ధర ఉండే నివాస గృహాల అమ్మకాలు 36% పడిపోయాయి. హైదరాబాద్లో అయితే ఈ పతనం మరింత ఎక్కువగా 69% వరకు ఉంది. ఆదాయాలు పడిపోవడం, ఇళ్ల ధరలు పెరగడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని అయినా కనీసం బడ్జెట్లో తమ గోడు పట్టించుకోవాలని స్థిరాస్తి రంగం కోరుతోంది. ఎప్పటి నుండో కోరుతున్న మౌలిక పరిశ్రమ హోదా, ఇళ్ల కొనుగోలుదారులకు మరిన్ని పన్ను రాయితీలు, మినహాయింపులు ఇవ్వాలని ఆర్థిక మంత్రిని కోరుతోంది. నేడు ఆర్థిక సర్వే. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం 2024-25 ఆర్థిక సర్వేను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఏటా కేంద్ర బడ్జెట్కు ముందు రోజు ఆర్థిక మంత్రి ఈ సర్వేను పార్లమెంట్కు సమర్పించడం ఆనవాయితీ. ఈ సర్వేను కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలకు సూచికగా భావిస్తారు. డాలర్తో రూపాయి మారకం రేటు పడిపోవడం, జీడిపి వృద్ధి రేటు,
డిమాండ్ మందగించిన నేపథ్యంలో శుక్రవారం ప్రవేశపెట్టే ఆర్థిక సర్వేకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. బీమా ప్రీమియం. ప్రస్తుతం పాత పన్ను చెల్లింపు విధానాన్ని ఎంచుకునే 60 ఏళ్లలోపు వ్యక్తిగత ఐటీ చెల్లింపుదారులకు ఏటా ఆరోగ్య బీమా కోసం చెల్లించే ప్రీమియంపై 25,000 రూపాయల వరకే ఆదాయ పన్ను మినహాయింపు లభిస్తోంది. సీనియర్ సిటిజన్లు తమ ఆదాయాల నుంచి చెల్లిస్తే 50,000 రూపాయల వరకు, అదే వారి పిల్లలు చెల్లిస్తే 75,000 రూపాయల వరకు పన్ను మినహాయింపు లభిస్తోంది. ప్రస్తుత ధరల సెగ ప్రకారం చూస్తే ఇది ఏమాత్రం చాలదు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యక్తిగత ఆరోగ్య బీమా ప్రీమియం మినహాయింపు పరిమితిని 50,000 రూపాయలకు, సీనియర్ సిటిజన్లు చెల్లించే ప్రీమియం మినహాయింపు పరిమితిని 75,000 రూపాయల వరకు, తల్లిదండ్రులైన సీనియర్ సిటిజన్ల ఆరోగ్య బీమా కోసం వారి పిల్లలు చెల్లించే ప్రీమియం పరిమితిని 1,00,000 రూపాయలకు పెంచాలనే డిమాండ్ వినిపిస్తోంది. పారిశ్రామిక రంగం కోరికల చిట్ట. ద్రవ్య లోటును కట్టడి చేస్తూనే జీడిపి వృద్ధి రేటు పెంపు, ఉపాధి కల్పన, డిమాండ్ పెంపు చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. ముఖ్యంగా ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని 5 లక్షల రూపాయలకు పెంచి కీలకమైన మధ్యతరగతి చేతిలో మిగులు ఆదాయం పెంచాలని కోరింది. లేకపోతే వినియోగ ఆధారితమైన మన ఆర్థిక వ్యవస్థ జీడిపి వృద్ధి రేటు గాడిన పడడం కష్టమని స్పష్టం చేసింది. సెప్టెంబర్ త్రైమాసికంలో జీడిపి వృద్ధి రేటు 7 త్రైమాసికాల కనిష్ట స్థాయికి పడిపోవడానికి వినియోగ డిమాండ్ నీరసించడమే ప్రధాన కారణమనే విషయాన్ని పారిశ్రామిక వర్గాలు గుర్తు చేస్తున్నాయి. మరోవైపు చైనా నుంచి చౌకగా వచ్చి పడుతున్న దిగుమతులను కట్టడి చేయాలని కోరింది.